కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు చెప్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బయటపెడుతూ పలు విషయాలను ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం ప్రతి నెల 7,000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారనేది శుద్ధ అబద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక దుష్ప్రచారానికి పాల్పడుతోందని నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ ఇతర మంత్రులు రాష్ట్రం ప్రతి నెల 7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి గత 4 నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం 2,300 కోట్లు మాత్రమేనని వివరించారు. అంటే గత 4 నెలలకు కలిపి వడ్డీ 9,355 కోట్లని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర రుణభారాన్ని ఎక్కువ చేసి చూపిస్తోందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సీఎం రేవంత్ విలాసాలపై దృష్టి పెట్టారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజల జీవనం స్తంభించిపోయిందన్నారు. ఈ వర్షాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. కానీ సీఎం రేవంత్ మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా విలాసవంతమైన, లాభదాయకమైన ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. 3,50,000 కోట్లతో 2036 ఒలింపిక్స్ నిర్వహణ, 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ, 225 కోట్లతో హైదరాబాద్ బీచ్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ప్రజల గోడును గాలి కొదిలేసి డబ్బు సంపాదించే పనులపైనే రేవంత్ అండ్ కో దృష్టి పెట్టారని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందని, ఇది ప్రజాపాలన కాదని ఆయన మండిపడ్డారు.